భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని తెలిపారు. సామాజిక న్యాయం, సమాన హక్కులు, అణగారిన వర్గాల సాధికారత కోసం ఆయన చూపిన మార్గంలోనే ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలను కార్యరూపంలో అమలు చేసిన పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిచిందని తెలిపారు. దేశంలో ఏ ఒక్క కులానికి, మతానికి, పౌరుడికి ఇబ్బంది కలగకుండా రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. పేద కుటుంబంలో జన్మించినప్పటికీ విద్య ద్వారా గొప్ప వ్యక్తిగా ఎదిగారని చెప్పారు. దళిత కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం వంటి చర్యలు తీసుకున్నామని మంత్రి పేర్కొన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమాన సమాజ నిర్మాణమే తమ లక్ష్యమని, ఆ దిశగా ప్రజలందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువలను కాపాడే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లుతో చట్టసభల్లో 33% మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దళితుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలబడడానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే కారణమని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అందించిన సబ్సిడీతో ఆటోలను మహిళలకు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, కేవి మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, దళిత సంఘాల నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడే మా కలెక్టర్ గారు చెప్పారు ఒక బ్రహ్మాండమైనటువంటి పాయింట్. రాజ్యాంగం ఎంత మంచిదైందని చెప్పి మనం చెప్పుకోవడం కాదు, ఆ రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి మీదే రాజ్యాంగం ఆధారపడి ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా తెలియజేయాలి. రాజ్యాంగం బాగలేకపోయినా అమలు చేసిన వ్యక్తి మంచి అయితే రాజ్యాంగం మంచిది. రాజ్యాంగం ఎంత మంచిదైనా, ఎంత గట్టిగా ఉన్నా అమలు చేసిన వ్యక్తి సరిగా చేయకపోతే ఎంత రాజ్యాంగం అయినా సరే ఉపయోగం ఉండదని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ గారు ఒక పేద కుటుంబంలో, ఒక దళిత కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి వచ్చారంటే అందులో ఒకే ఒక లక్ష్యం ఏమిటంటే ఆయన చదువుకున్నారు కాబట్టి, చదువు బాగా రాణించారు కాబట్టి ఆయన ఈ స్థాయికి వచ్చారనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఎవరు మాట్లాడినా, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ వ్యక్తి మాట్లాడినా, ఏ కుటుంబం మాట్లాడినా, ఏ తల్లిదండ్రులు మాట్లాడినా ప్రథమంగా చదువు గురించే మాట్లాడతారు. చాలా మంది అన్నీ పోతాయి, ఆస్తులు పోతాయి, ఐశ్వర్యం పోతుంది, అన్నీ పోతుంది, కానీ చదువుకున్నటువంటి నాలెడ్జ్ మాత్రం జీవితంతో ఉంటుంది, మనతో ప్రయాసం చేస్తుంది. చదువు ఉంటే ఏదైనా సాధించగలం అనేది అంబేద్కర్ గారిని చూసి మనందరం నేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.